హాయ్ అండి. మా విక్కీ బాబు నాకు వదిలేసి వెళ్ళిన జ్ఞాపకాల వీడియోలు ఇవన్నీ అన్నమాట. ఫస్ట్ ఈ ఛానల్ పెట్టినప్పుడు ఇదిగో ఈ వీడియోతోనే ఫస్ట్ పెట్టిన ఈ వీడియోతోనే నాకు వ్యూస్ ఎక్కువ రావటం వల్ల ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా ఫీడింగ్ చేయడానికి కూడా కారణం మా విక్కీ బాబే. వీడికి పెడుతూ ఉండగా మిగిలిన 2 డాగ్స్ వెనకాల పాపం అలా జాలిగా చూసేవన్నమాట. ఇంకా మాకు జాలి అనిపించి పాపం అవి కూడా చూస్తున్నాయి కదా అని వాటికి పెట్టేదాన్ని. అలా ఇంకా మిగిలిన వాటికి కూడా పెట్టడం అలవాటు చేసుకున్నాను. ఫీడింగ్ పెడుతున్నాను అంటే ఈరోజు అన్ని డాగ్స్కి ఫుడ్ పెడుతున్నాను అంటే మెయిన్ రీజను స్టార్టింగ్ విక్కీ అనమాట. ఎంత క్యూట్గా ఉంటాడో. కానీ ఈ రోజున విక్కీయే లేడు అంటే అసలు ఆ విక్కీని వేరే డాగు పీక పట్టుకొని కరిచేసి ఊపి కుదిపేసి పడేసింది అని వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారు. అక్కడికి మేము కొట్టాము కానీ అప్పటికే కరిచేసింది. కానీ వీడు ఎంత చక్కగా ఆడుకునేవాడు అంటే నాతోటి, నేను కనపడితే చాలు ఊపుకుంటూ వచ్చేసేవాడు. ప్రేమగా చాలా ప్రేమ చూపించేవాడు. ఆడితో కూర్చుంటే కొంచెం సేపు చాలా ప్రేమగా ఆడుకునేవాడు. కానీ నాకు కూర్చునే టైం ఉండేది కాదు, వీడితో స్పెండ్ చేసే టైం కూడా దొరికేది కాదు. కానీ బయట కూర్చుంటే కనుక వీడు నాతో చాలా ఆడతాడు. ఇంట్లో ఉన్న వీళ్ళకి ఇవి మరుగుతాయని చెప్పి నేను బయట వీటితో కూర్చునేదాన్ని కాదు. కూర్చుంటే మాత్రం చాలా బాగా ఆడుకుంటాడు. ఎంత ప్రేమ చూపిస్తాడంటే అంత ప్రేమ చూపిస్తాడనమాట. ఒక్కొక్కసారి పెరుగన్నం నచ్చదు, తినడం, అలుగుతాడు, అలానే చూస్తాడు. బతుకులాడితే తినమ్మా కొంచెం తినమ్మా అంటే తినేవాడు. పెడిగ్రీ పెట్టినా కూడా ఒక్కోసారి తినడు. ఇప్పుడు పెడిగ్రీ ఏంటి నాకు అన్నట్లు చూసేవాడు. అది కూడా బతుకులాడితే ఇదిగో వేరే వాళ్ళు వచ్చి తింటున్నాయి అనుకో, అవి తినేస్తున్నాయి అంటే అప్పుడే పెడిగ్రీ తినడానికి స్టార్ట్ చేసేవాడు. అలా ఉండే విక్కీ, అంత అందంగా ఉండే విక్కీ ఈరోజు ఎటు కాకుండా ఆడు అలా చనిపోవడం ఏంటో, అది దాన్ని నాకు దొరకకుండా, బాడీ కూడా దొరకకుండా మున్సిపాలిటీ వాళ్ళు పడేయడం ఏంటో అసలు ఊహించడానికి కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది. అసలు తలుచుకుంటే ఈ వీడియోస్ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది. వాడు జ్ఞాపకంగా ఇంకా ఇంట్లో ఉన్న చిన్నోడు, వాడి పేరు కూడా ఇంకా విక్కీని పెట్టి పిలుచుకుందాం అనుకుంటున్నాను. వాడు నాకు వదిలేసి వెళ్ళిన జ్ఞాపకం అలా కొడుకు వాడు ఇంట్లోకి రావడం నిజంగానే ముందుగానే. కానీ వీడు చనిపోతాడు అని వీడికి ముందే తెలుసాము. ఆ చనిపోయిన రోజు ఉదయం నేను పిలవగా నాకు కూడా వచ్చి అన్నం పెడితే అన్నం తినేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళకుండా ఇక్కడే మా ఇంటి దగ్గర ఇక్కడిక్కడే ఉండుంటే కనుక ఖచ్చితంగా బ్రతికే ఉండేవాడు. వాడు మళ్ళీ ఆ కుక్కల దగ్గరికి వెళ్ళడం, కరిపించుకోవడం, 15 రోజుల్లో 20 రోజుల నుంచో ఆడకుక్క కోసం వాడు దాని దగ్గర ఉండి దాన్ని కూడా తిరిగాడు. కానీ చివరికి వాడికి దొరకలేదు. అది ఏవో వేరే డాగ్స్ వచ్చినాయి, వాటన్నిటితో గెలవలేకపోయాడు వీడు. అంతే.